ఇంట్లో దుమ్ము దులపడమే కాదండి, ఏ షోకి వస్తే ఆ షోలో కూడా దుమ్ము దులిపేస్తారు. అసలు ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మా బీబీ నగర్ లేడీసే. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. మీకే గనక ఇన్విజిబుల్ అయ్యే ఛాన్స్ వస్తుంది, అంటే మాయం అయ్యి ఎక్కడైనా వేరే దేశంలో ప్రదేశంలో వేరే ప్లేస్ లో ప్రత్యక్షం అవ్వాలి అనే ఒక పవర్ వస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి మాయమవుతారు, ఎక్కడికి వెళ్తారు? మా ఆయనతో ఊటీకి వెళ్తాం, సమ్మర్ కదా కూల్గా ఉంటుంది. సమ్మర్ ఉంటుందని ఊటీకి వెళ్తావా? మీ ఆయనకి అక్కడ కూడా నువ్వే ఉంటే ఆడ కూడా హీటే కదా మీ ఆయనకి. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా, అవునా? మాయమైపోయి గోల్డ్ షాప్ ప్రత్యక్షమై గోల్డ్ అంతా తీసుకుంటా. ఆ గోల్డ్ ఉన్నది ఏంది, నువ్వు వచ్చినవని భజన చేసుకుంటా రారా లేపుకపో అమ్మా నీదే అమ్మా మొత్తము. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ మొగుడే అసలు సిసలైన బంగారం అని ఎప్పుడు గుర్తిస్తారండి? అది వాడుతూనే ఉంటాం కదా ఎప్పుడు. వాడిని వాడుతూనే ఉంటారు కానీ. నేను సీఎం అయిపోయి లేడీస్ అందరికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తా. వన్ డే వాళ్ళు ఏది ఉంటే అది చేసుకోవాలి, మొత్తం లేడీస్ కి. నేను ఇక్కడ నుంచి మాయమైపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అస్సలు సీఎం అవ్వద్దని కోరుకుంటా. లేదు సార్, మాకు అన్ని రిస్ట్రిక్షన్స్ వేస్తున్నారు కదా. ఏం రిస్ట్రిక్షన్స్ ఒక్కటి చెప్పు. బయటకి వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఏడున్నావు నువ్వు? రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి డబ్బులను దోచుకొచ్చుకుంటాం. దోచుకరా, నీకెప్పుడు డబ్బు బంగారం ఎప్పుడన్నా మా ఆయన పాపం ఇష్టపడింది వండి పెడదామని ఉందా? మంచిగా స్టైల్ గా కటింగ్ చేసుకున్నావు. ప్రిన్సిపల్ క్యాబిన్ కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్స్ కాపీ చేసుకొని ఆన్సర్స్ రాసుకుంటాం. మీ ప్రిన్సిపల్ ఇట్లా కూర్చుంటాడు, రా మా తీసుకెళ్తా. సీసీ కెమెరాలో కనిపించాం కదా. మంచిగా చదువుకొని పాస్ అవ్వండి అంటే క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు అంటే ఫ్యూచర్ లో ఏంటి నీ ప్లాన్, ఏం చేద్దామని? ఫ్యాషన్ డిజైనింగ్. అయినట్టే ఇక నువ్వు కాపీ కొట్టి ఇక అయినట్టే. అరే వరల్డ్ కప్ తీసుకురారా మేడం, బంగారం మేడం రండి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, చప్పట్లు కొట్టండి. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. ధడక 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 దీని మాయదారి నడక, ఉలికి ఉలికి పడకే చిలక. మేడం మీ పేరు? మా ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి, నా పేరు రమాదేవి రవి గారు. మీ ఇంటికి లక్ష్మీదేవి మీరే కదా? నేనే అండి. మీకు పూజిస్తున్నాడా మీ ఆయన లేదా? పూజిస్తాడండి. మీ ఆయనలో మీకు నచ్చనిది ఏంటి? నచ్చినవి చాలా ఉంటాయి కానీ మా ఆయన ఇలా మారితే ఇంకా బాగుంటది, ఏ పాయింట్ లో? అంటే మా ఆయన కోపంలో ఏదేదో చేస్తుంటాడో తనకే తెలియదు ఏం చేస్తాడనేది. మీ ఇంట్లోనేనా, ఇంటి బయటికి వెళ్ళి ఏమైనా చేస్తాడా? మా ఇంట్లోనే అండి. ఇంట్లోనే వింత వింతగా చేస్తుంటాడా? వింత వింతగా చేస్తాడు, అసలు తనకే అర్థం కాదు. అయితే కోపం వస్తది, ఎంతసేపట తగ్గుతుంది? ఒక రోజు. ఆ ఒక్క రోజు నీకు ఆవేదన మాత్రం మామూలుగా ఉండదు కదా? చాలా, అసలు నరకం. ఇంకా ఎప్పుడన్నా చెప్పినావా ఈ మాట ఆయనకి? ఈ ప్రోగ్రామ్ ద్వారా తనకి తెలుస్తుందండి. చెప్పండి బావా, అక్కేది చెప్తాంటుంది, అక్కకి నేనే చెప్పమంటే జాగ్రత్త, నీ మంచి కోసమే చెప్పక్క. ఏమండి మీరు మీ కోపాన్ని నేను తట్టుకోలేను. ఆ కోపం ఒక 10 మినిట్స్, ఒక 1 అవర్ అయినా సరే గానీ ఒక రోజు మొత్తం అలా వెళ్ళకండి, నన్ను వదిలి. ఈ పాట అంటే చాలా ఇష్టం మా సార్ కి. అవునా? అవును. మరి పాడలేదా ఎప్పుడు? తనే ప్లే చేసుకుంటాడు మొబైల్. ప్లే చేసుకుంటాడా? నా కోపం వచ్చింది నేనే ప్లే చేసుకుంటా, నా పిల్లం పాడలే. అమ్మా మీ పేరు? రవి. నేను దానాల్లో దానవీర సూరకర్ణ, నా పేరు అన్నపూర్ణ. అబ్బా బాబా, ఏం దానం చేసినావు? అన్ని దానం చేసి. అన్నపూర్ణ అన్నప్పుడు అన్నం దానం చేయదా? అన్నం దానం చేసావా? ఎంతో పుణ్యం వచ్చింది నీకు. సరే మీ ఆయనలో నీకు నచ్చంది ఏమైనా ఉందా? ఏం లేదు. మీ ఆయన పర్ఫెక్టా? పర్ఫెక్ట్. కోపం రాదు? రోజుకి I love you 10 సార్లు చెప్తాడు. 10 times చెప్తాడు. పక్కా? పక్కా. ఈ రోజు 10 సార్లు చెప్పిండా? చెప్పిండు. పోనీనిది బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండ్. నేను మా ఆయన జత, నా పేరు హేమలత. మీరు మీ ఆయన జత, మీ పేరు హేమలత. బాగుందండి. మీరేం చేస్తుంటారు? బ్యూటిషియన్. మీకు మీ ఆయనలో నచ్చింది ఏమైనా ఉందా? కోపం. మీకు కూడా కోపమేనా? చాలా ఉంటది మా ఆయన కోపం. చాలా. ఆ టైంలో ఏం చేస్తాడు? ఒక సునామీ, ఒక భూకంపం అన్ని వస్తాయా? అమ్మా మీ పేరు? మా పిల్లలు అల్లరి చేస్తే పెడతాను వాత, నా పేరు సంగీత. పాపం అండి. మీ తెలుగు టీచరా? వాతలు పెడతా అంట కదరా? ఓ ఉట్టి వదలదానా? మేడం
ఇంత మందిలో మీ స్టూడెంట్సే కదా? మా స్టూడెంట్స్ మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు చెప్పండి అందులో? అందరూ ఒక్కరు స్పెషల్ గా ఒక్కరిని ఎంచుకోవాలంటే మీకు పేరు గుర్తులేదని చెప్పండి. అయితే ఏం లేదు సార్, తెలియదా ఏం పేరు? లేదు రవి, అందరూ ఇష్టమే. సరే నాన్న, బ్లూ డ్రెస్ ముందుకు రానా, ఆమె పేరు చెప్పండి. మీ స్టూడెంటే కదా? తేజస్విని. తేజస్విని ఇప్పుడు మీ ఫేవరెట్ స్టూడెంట్. తేజస్విని ఇటు రానా. మీ తెలుగు టీచర్, తెలుగు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నువ్వు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పింది ఆవిడ ఇప్పుడే. కాబట్టి నేను ఇప్పుడు తెలుగు ఒక పద్యం చెప్పి తెలుగు టీచర్ ని ప్రౌడ్ ఫీల్ చేయాలి. యా, తెలుగు పద్యం. 3, 2, 1 గో. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు కాను గుణ సంయుక్తులెవ్వరూ మెచ్చరచటన్ బదులుగా మంచి కూరను అలపాకము చేసిన నందు నిం పొదవెడు నుప్పు లేక రుచి పుట్టదయ్యా నేర్చుటనయ్యా భాస్కర. మొత్తం బుక్ తీసి రట్ట చదివినావు కదా. మా పిల్లలు అల్లరి చేస్తారు అతి. నా పేరు స్వాతి. స్వాతి గారు, పిల్లలు అల్లరి చేస్తారండి. మరి మీరేం చేస్తుంటారు? టీచర్. టీచర్. మీరు ఏ సబ్జెక్ట్ నేర్పుతున్నారు? తెలుగు. మీరు కూడా తెలుగు? ఎస్. మేడం మీ పేరు? పడతానంటారు పతి. నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నెల నుంచి ఉద్యోగం? 18 years అవుతుంది. 18 years అవుతుంది. 18 years నుంచి హ్యాపీయా? ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటంటే నేను ఆవిడ చెవులో స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి మీకు చెప్తుంది, మీరు నాకు అది చెప్పాలి. కానీ మీ చెవులు వినవడం, మ్యూజిక్ వస్తుంటది. మ్యూజిక్ ఆన్ చేయండి. మ్యూజిక్ వస్తుందా? ఇట్లా పెట్టు, లేకపోతే ఇట్లా పెట్టు. మ్యూజిక్ వస్తుంది. పొద్దునే మీ ఆయన కొట్టినామంట కదా, అది వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ 3, 2, 1 గో. కుక్క తోక వంకర నేను ఇక్కడ ఉంటే చిందర వందర. ఒక తోక చిందర వందర. కుక్క తోక వంకర ఒక తోక కావాలా చిందర వందర. కుక్క తోక వంకర నేను ఇక్కడ ఉంటే చిందర వందర. చిందర వందర. ఓకే. ఒక తోక. కుక్క తోక వంకర. కుక్క తోక వంకర చిందర వందర. నీ బొందరా అది ఎట్టుంది? కుక్క తోక వంకర నేను ఇక్కడ ఉంటే చిందర వందర. కుక్క తోక వంకర నేను ఇక్కడ ఉంటే చిందర వందర. 2, 1. కుక్క తోక వంకర నేను ఇక్కడ ఉంటే చిందర వందర. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిల్ల రాక్షసులు. వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిల్ల రాక్షసులు. వీళ్ళు పిల్లలు కారు, పిల్ల రాక్షసులు. వీళ్ళు పిల్లలు కారు రాక్షసులు. వీళ్ళు పిల్లలు కారు కాదురా బాబు, బాంబులు. చెప్పు, లాస్ట్ ఛాన్స్. వీళ్ళు పిల్లలు కారు బాంబులు. వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిల్ల రాక్షసులు అని చెప్తుంది ఆవిడ. కాబట్టి బాంబులు ఎడికలు వచ్చినాయి. బాంబులు అనిపించినాయి. బాంబులు అనిపించిందా? ఏం విన్నవో ఏమో. పాయింట్ వీకింది. ఒకటే పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ వస్తే 2 పాయింట్లు వస్తుంది. 3, 2, 1 గో. లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. లాగి పెట్టి కొడితే లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. రాగి బిందెతో రాగి బిందెనా? లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. మళ్ళీ చెప్పు. లాగి పెట్టి బిందెతో కొడితే బీబీ నగర్ లో పడతావు. రైట్ ఆన్సర్. రెండు పాయింట్లతో డ్రా అవుతుంది. 1 పాయింట్ వస్తే మొత్తం ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కరెక్ట్ చెప్పాలి. ఓకే. మ్యూజిక్ ఆన్. మీకు ఇచ్చే స్టేట్మెంట్, నువ్వు ఒక టీచర్ మాకేంటి టార్చర్. గట్టిగా. నువ్వు ఒక టీచర్ మాకేంటి టార్చర్. ఓకే టీచర్. నువ్వు ఒక టీచర్ మాకేంటి టార్చర్. నువ్వు ఒక టీచర్ మాకేంటి టార్చర్. మాకేంటి టార్చర్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ కోసం మ్యూజిక్ ఆన్. మీకు ఇచ్చే స్టేట్మెంట్ 3, 2,
1 గో. గోడ మీద పిడక బాగుంటుంది అలక. గోడ మీద పిడక బాగుంటుంది నీ అలక. గోడ మీద పిడక పడుతుంది. గోడ మీద పిడక బాగుంటుంది నీ అలక. 5 గోడ మీద 4 పిడక నీ అలక బాగుంటుంది నీ టైం అప్. గోడ మీద పిడక చెప్పండి. బాగుంటుంది అలక. బాగుంటుంది నీ అలక. అది దోబింది. 3వ పాయింట్ కోసం పదండి. మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి గేమ్ లో ఉండాలంటే మీరు. సంతాప సభకెళ్ళి సంతోషపడేదానా. సంతాప సభకెళ్ళి సంతాప సభకి వెళ్ళి వెళ్ళటానికి సంతాప సభ వెళ్ళటానికి సంతాప సభకెళ్ళి సంతోషపడడానికి. సంతోషపడేదానికి కదా. సంతోషపడేదానా. అయ్యా. సంతాప సభ చదువుకోవడానికి అవునా? సంతాప సభకెళ్ళి సంతోషపడదానా. 5 సంతాప సభకెళ్ళి సంతాప సభకు వెళ్ళడానికి సంతాప సభకెళ్ళి సంతోషపడదానా. సంతాప సభకెళ్ళి సంతోషపడేదానా. టైం అప్. సైలెంట్ గా ఉండండి. చెప్పమ్మా ఇప్పుడు. సంతాప సభకు వెళ్ళడానికి ఏం కావాలి? సంతాప సభకు వెళ్ళి ఏడుస్తాము. ఆమె చెప్తుంది ఇప్పుడు చూడు. సంతాప సభకెళ్ళి సంతోషపడేదానా. వచ్చే ఈ పాయింట్ పోయింది కాబట్టి 2 పాయింట్లు ఈ టీంకి వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడడానికి నాకు 5గురు అద్భుతంగా డాన్స్ చేసే వాళ్ళు కావాలి. మ్యూజిక్ ఏంటి? ఎవరైతే ఉన్న చోట బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల పిలిచేస్తా. మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ చేయాలి. పాట ఆగిన తర్వాత మీ దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని దాని మీద కూర్చోవాలి. ఎవరికైతే స్టూల్ దొరకదో వాళ్ళు మెల్లగా ఎలిమినేట్ అవుతా ఉంటారు. అండ్ లాస్ట్ కి ఒక్కరికి గెలుస్తారు కదా, వాళ్ళకి ఈ రోజు 3 కేజీల బంగారం పిక్ మీ ఫోన్ కి పంపిస్తాం. టైం ఫర్ సాంగ్ నంబర్ 1. వెతకండి. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎవ్వరు తీయద్దు. ఒట్టి ఓడిపోయిన వాళ్ళే తీయండి.
మీ ఇద్దరు 1 ఇంచ్ దూరంతో ఓడిపోయారు తెలుసా. చైర్ దగ్గర నుంచి వెళ్తున్నారు, చైర్ మీద చేయి పెట్టట్లేదు. నీకు ఎన్నిసార్లు కనిపించింది? నీకు కనిపించలే? గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ ఏంటంటే బౌ టేబుల్ తెలుసా మీకు? బౌ 1s ఆర్ బౌ, బౌ 2s ఆర్ బౌ, బౌ బౌ 3s ఆర్ బౌ, బౌ బౌ అలా బౌ 10 వరకు చెప్పాలి. రెడీ? నీతో స్టార్ట్ చేద్దాం. బౌ 1s బౌ, బౌ 2s బౌ బౌ, బౌ 3s బౌ 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 బౌ, బౌ 4s బౌ 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 బౌ, బౌ 5s బౌ 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 బౌ, బౌ 6 బౌ 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 బౌ, బౌ 7s బౌ 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 బౌ, బౌ 8s బౌ 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 బౌ, బౌ 9s బౌ 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 బౌ, బౌ 10s బౌ 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 బౌ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి 500 and 500. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. గెలవడానికి ట్రై చేయండి. మ్యూజిక్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. వెతకండి వెతకండి, వెతకడమా వెతకండి. అసలు డాన్స్ చేశారండి మీరు. మైండ్ బ్లోయింగ్. అది డాన్స్ అని చెప్పి మా తాత దిగి రావాలండి. మామూలుగా వేసిందేమో మాస్ తీనుమారు, మీరేమో మా ఆయనే దిగిరాడు. తాత ఎందుకు వస్తాడు? మా తాత దిగి వస్తాడు డాన్స్ అని చెప్పడానికి. బట్ ఓకే, మా అందరికి పనిష్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని ఏమని అడిగితే మాకే పనిష్మెంట్ లా ఉంటది కాబట్టి 600 రూపీస్. కంగ్రాచులేషన్. లాస్ట్ మీ ముగ్గురు మిగిలారు కాబట్టి విన్నర్ ఎవరో ఇప్పుడు ఈజీగా తెలిసిపోద్ది. మీ బెలూన్ కాపాడుకోవాలా, అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలా. కానీ మధ్యలో చేతులు వాడారా, పుష్ ఆర్ పుల్ ఇస్ నాట్ అలౌడ్. 3, 2, 1 అటాక్. కంగ్రాచులేషన్. అండ్ ఇద్దరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 700 ఈచ్. కంగ్రాచులేషన్. ₹1000. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ బీబీ నగర్ లో ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ అందరికి అవకాశం రావాలంటే ఉన్న చోట గాలిపటాలు ఎగిరేయండి. ఎవరైతే బాగా గాలిపటాలు ఎగిరేస్తారో వాళ్ళకి అవకాశం. మ్యూజిక్ రా. పైకి పోయే పటమే ఇది పందం గెలిచే పటమే.
ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ద వారియర్స్ రెడీ టు విన్. మీ టీం పేరు కూడా వైలెంట్ గా ఏదైనా టీం పేరు పెట్టుకున్నాండి. శివగామి గర్ల్స్. శివగామి గర్ల్స్. ఓకే, ఇక్కడ మీరు నీలాంబరి గర్ల్స్. నీలాంబరి గర్ల్స్. ఒక వైపు శివగామీస్ అండ్ ఇంకో వైపు నీలాంబరీస్. ఎవరు గెలుస్తారో చూద్దాం. సామాన్లు పట్టండి రా. గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. దిస్ ఇస్ కాల్ ది ఫస్ట్ ఫేజ్. అలా 3 ఫేజెస్ ఉంటాయి. రెండో ఫేజ్, మూడో ఫేజ్, అలా ముగ్గురు ఆడతారు. మీ ముగ్గురు ఎన్ని రింగ్స్ వేసారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేసారో వాళ్ళు విన్. సో ఫస్ట్ ఫేజ్ మీ ఇద్దరు ఆడతారు కాబట్టి టేక్ ఎ పొజిషన్. అక్కడ నుంచి రింగ్స్ తీసుకుని అది తిరుగుతూ ఉంటది. మీరు గోల్డ్ అండ్ మీది పింక్. కానీ మీరు గోల్డ్ లో వేస్తే వాళ్ళకి కౌంట్ అవుతుంది. మీరు పింక్ లో వేస్తే వాళ్ళకి కౌంట్ అవుతుంది. సో మీది గోల్డ్ అండ్ మీది పింక్. గాట్ ఇట్? ఎంటర్ ది డ్రాగన్. ఫస్ట్ ఫేజ్. 3, 2, 1 గో. సెకండ్ ఫేజ్. ఇప్పటి వరకు 0-0. జాగ్రత్తగా ఆడండి. కొన్ని రింగ్స్ ఉన్నాయి, లిమిటెడ్ రింగ్స్. 3, 2, 1 గో. One. వెరీ గుడ్. థర్డ్ ఫేజ్. ఇప్పటి వరకు స్కోర్ 1-1. ఇది చాలా ఇంపార్టెంట్. టైం లిమిట్ లేదు అని చెప్పా. గేమ్ మీ చేతుల్లోనే ఉంది. మెల్లగా చూసేస్తే పడుతుంది. తొందరపడకండి. 3, 2, 1 గో. ఒకటి పింక్ లో పడ్డది కాబట్టి ఇంతకు ముందు 1 అండ్ ఇప్పుడు 1, 2 అండ్ మీరేసింది 1 కాబట్టి రౌండ్ విన్నర్. మారు ముంత చోడు చింత. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు